హాయ్ ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన రియల్ హర్రర్ స్టోరీని చెప్పబోతున్నాను. ఇది స్టోరీ అనడం కంటే నిజం అనడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ స్టోరీ పంపించిన వారి పేరు స్వాతి. తన లైఫ్లో జరిగిన ఒక యథార్థ గాథ. అయితే స్వాతి చిన్నప్పుడు తన ఊరికి వెళ్తూ వస్తూ ఉండేది. ఆ స్వాతికి ఇంటర్ హాలిడేస్ రావడంతో తన ఊరికి వెళ్ళిపోయింది. అయితే ఆ ఊరిలో ఒక చోటికి మాత్రం వెళ్ళాలంటే ఆ ఊరి జనాలందరూ భయపడతారు. అదే ఆ ఊరి చివరున్న బావి. ఆ బావి అంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ భయం. అయితే స్వాతి ఎప్పట్లాగానే తన ఊరికి వెళ్ళి ఆహ్లాదంగా తన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూస్తూ ఎంతో మురిసిపోతూ ఉండేది. ఎందుకంటే ఆ ఊరు చుట్టూ పచ్చదనం చాలా హ్యాపీగా ఉండేది స్వాతి. అయితే అలా ఉన్న స్వాతికి ఒకరోజు నైట్ దగ్గర 8:30 అవుతుంది. వాళ్ళ చుట్టుపక్కల ఉండే స్టూడెంట్స్తో ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మగారు, స్వాతి రామ్మ, ఇంకా చాలు, టైం అయింది అని అనింది. ఈ టైంలో ఆడుకోవడం మంచిది కాదు అని చెప్పి అన్నా కూడా స్వాతి వినలేదు. అలా ఆడుకుంటూ ఉన్న స్వాతి సడన్గా ఎందుకో ఎవరో పిలిచినట్టు బావి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు. స్వాతి అమ్మ నాన్న చాలా భయపడ్డారు. ఊరంతా వెతుకుతూ ఉన్నారు. అప్పుడే స్వాతి వాళ్ళమ్మకి స్వాతి బావి దగ్గర నిలబడి ఎవరినో లోపలికి చూస్తూ నిలబడింది. బావిలో ఎవరో ఉన్నట్టు ఎందుకు అలా చూస్తున్నావు అని వాళ్ళమ్మ స్వాతిని అనింది. అయినా స్వాతి మాట్లాడలేదు. మాట్లాడకుండా బావిలోకి మాత్రమే చూస్తూ ఉంది. అలా చూస్తూ ఉండగా సడన్గా స్వాతి పక్కన ఒక దెయ్యం నిలబడుకొని ఇట్రా అమ్మ అని చెప్పి వాళ్ళమ్మని పిలుస్తుంటే స్వాతి వాళ్ళమ్మకి గుండె ఆగినంత పని అయింది. ఏంటి, ఏకంగా దెయ్యమే స్వాతి పక్కన నిలబడింది, ఇప్పుడు నా కూతుర్ని ఎలా తీసుకుపోవడం అని చెప్పి వాళ్ళమ్మ చాలా భయపడుతూ ఉంటే ఎలాగోలా వాళ్ళమ్మ ధైర్యం తెచ్చుకొని నా కూతుర్ని నేను కాపాడుకోవాలని స్వాతి దగ్గరికి వెళ్ళింది. స్వాతి వాళ్ళమ్మ కళ్ళు మూసుకొని స్వాతి చేయి గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంది. అవతల పక్క ఆ దెయ్యం కూడా, నేను వదలను, నీ కూతురిని ఎలాగైనా చంపేస్తా అని చెప్పి అరుస్తూ ఉంది. వాళ్ళమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా గట్టిగా లాగుతుంది. వాళ్ళమ్మ ఉన్నట్టుండి ఒకే ఒక మాట అడిగింది, నీకేం కావాలి అని అడిగింది. అడుగుతూనే ఆ దెయ్యం ఏం చెప్పిందంటే, రోజు ఇక్కడ ఒక దువ్వాన, అద్దం, పౌడర్, ఈ 3 ఈ బావి దగ్గర పెడతా అంటే నీ కూతురిని వదిలేస్తా అని చెప్పడంతో వాళ్ళమ్మ సరే అనడంతో వెంటనే ఆ దెయ్యం స్వాతిని వదిలేసింది. అప్పుడు స్వాతి వాళ్ళమ్మ మరుసటి రోజు ఆ 3 అక్కడ పెట్టింది. అప్పటి నుంచి స్వాతి చాలా హాయిగా తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా హ్యాపీగా ఉన్నింది. అయితే ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే, స్వాతి చెప్పడం నేను ఇన్స్టాగ్రామ్లో పూర్తిగా విన్నాను. ఏంటంటే, స్వాతి వాళ్ళ ఊర్లో అదే బావిలో ఒక యువతి కడుపుతో ఉండగా దూకి చనిపోయింది. అలా చనిపోయి అలా ఎవ్వరికి కనపడకుండా ఆ బావిలోనే ఉంది. ఆ బావిలోకి ఎవరు తొంగి చూడాలంటేనే భయపడతారు. అసలు ఆ దారిలో వెళ్ళాలంటేనే భయపడతారు. అలాంటిది స్వాతి వెళ్ళింది. తను అనుకోకుండానే ఆ బావి దగ్గరికి వెళ్ళింది. అయితే వాళ్ళ కొడుకుని బాగా చూసుకోవాలని ఆ దెయ్యం రోజు ఆ పౌడర్, అద్దం మరియు దువ్వాన ఆ కొడుకుని ముస్తాబ్ చేయాలని ఎంతో ఆశగా ఆ 3 అడిగింది అని ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ కథ మనకు పంపించిన వారి పేరు స్వాతి. ఇది స్వాతి లైఫ్లో జరిగిన ఒక యథార్థ గాథ. అయితే మరిన్ని హర్రర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ మీకు జరిగిన హర్రర్ ఇన్సిడెంట్ని నాకు పంపిస్తే మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.